హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మౌనిక సింహ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసేసి ఒక 2 రకాల గ్రేవీ రెసిపీస్ చాలా బావుంటాయి. 2 వచ్చేసేసి ఇది ఫస్ట్ రెసిపీ వచ్చేసేసి గుత్తి వంకాయ టైప్‌లో చూపిస్తున్నా అండి, నూనె వంకాయ. అలాగే సెకండ్ రెసిపీ వచ్చేసేసి దొండకాయ, అది కూడా గుత్తి టైప్‌లోనే అనమాట. పీసులుగా కట్ చేయకుండా దొండకాయని అలానే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. చాలా బావుంటాయి ఈ 2 రెసిపీస్ వచ్చేసేసి. ట్రై చేయండి ఒక్కసారి. మీరు టేస్ట్ అనేది అస్సలు మర్చిపోలేరు. అంత టేస్టీగా ఉంటుందనమాట. ముందుగా ఈ బ్రింజల్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి వచ్చేసేసి మసాలా ప్రిపేర్ చేస్తున్నాము. ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేశాను. నేనేంటంటే అప్పుడప్పుడు కర్రీస్‌లలోకి ఆయిల్ డైలీ ఒకే ఆయిల్ యూస్ చేయకుండా డిఫరెంట్‌గా మారుస్తూ ఉంటాననమాట. ఇక్కడ నేను ఆవాల నూనె అనేది యూస్ చేశాను. అలాగే ఇందులోకి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వచ్చేసేసి మినపప్పు, ఒక టేబుల్ స్పూన్ వచ్చేసేసి పచ్చెనపప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ వచ్చేసేసి ధనియాలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసేసి జీలకర్ర. ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఈ మసాలా ఫ్లేవర్ అనేది అద్దిరిపోతుందండి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నుంచి 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు యాడ్ చేయొచ్చు. అలాగే కొద్దిగా మెంతులు అనమాట. మెంతులు కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి కొద్దిగన్నా. ఇక్కడ నేను ఒక పావు టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. అలాగే ఎండుమిర్చి ఒక 5-6 వరకు మన స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిర్చి అనేది యాడ్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ఈ పొడి యూజ్ చేసేసి ఇక్కడ మనం ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాము. చాలా బావుంటుందండి. ట్రస్ట్ మీ, కర్రీ మాత్రం ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది అద్దిరిపోతుంది. రైస్‌లోకి కాదు, చపాతీలోకి, అలాగే పరోటాలోకి, దోసలోకి కూడా చాలా బావుంటుందన్నమాట ఈ కర్రీ. ఇక్కడ నేను ఫ్రై అయినాయని సపరేట్గా తీసి పెట్టానండి పక్కకి. అలాగే సేమ్ అదే ప్యాన్లోకి నేను ఆనియన్ అండ్ టమోటా అనేది యాడ్ చేసేసుకొని వీటిని మగ్గిచ్చేసేసుకుంటున్నాను. నార్మల్గా గుత్తి వంకాయకి దీనికి కొంచెం డిఫరెంట్ ఉంటుందండి టేస్ట్లో కూడా. గుత్తి వంకాయ కొంచెం డిఫరెంట్గా చేస్తారు, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఫ్లేవర్, టేస్ట్ అది. ఇక్కడ నేను ఆనియన్ టమోటా మగ్గించుకునే లోపు ముందుగా మనము వేయించి పెట్టుకున్నాం కదా పప్పులన్నీ వేసి అది పౌడర్ చేసి పెట్టేసేసుకోవాలన్నమాట. ఈలోపు మనకి ఈ టమోటా అండ్ ఆనియన్ కొంచెం లైట్గా మగ్గిపోతుంది. అలాగే ఇంకొక విషయం చెప్తానండి, డైలీ ఎప్పుడు ఒకే నూనె యూస్ చేయకుండా కర్రీస్లలోకి వాటికి ఏంటంటే మారుస్తూ ఉండండి. ఇప్పుడు ఏంటంటే గానుగ నూనెలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. పల్లీల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, ఆవాల నూనె కానీ ఇవి వాడుతూ ఉండండి. టేస్ట్ అనేది మీకు డిఫరెంట్గా తెలుస్తుంది. ఫస్ట్ కొంచెం కష్టమే తినడము, తర్వాతకి ట్రస్ట్ మీ అలవాటైపోతుంది. చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. ముందుగా మనం పప్పులన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, అది పొడి చేసి రెడీ చేసుకున్నాను నేను. నెక్స్ట్ ఇందులోకి నేను ఇక్కడ ఎండు కొబ్బరి పొడి యూస్ చేస్తున్నాను అండి. ఇంట్లో పచ్చి కొబ్బరి కానీ ఉంటే అది యూస్ చేయండి. ప్రస్తుతానికి నాకు లేదు, అందుకనే ఎండు కొబ్బరి పొడి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను అనమాట. పచ్చి కొబ్బరి ఉంటే చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకొని టమోటాలు ఆనియన్స్లలో కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదా ముందుగా పప్పులు వేసుకున్నాం కదా, ఫ్రై చేసుకున్నాం కదా, అందులో కావాలన్నా ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట. టమోటా యాడ్ చేసేసుకొని ఇది పేస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వంకాయలు వచ్చేసి ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి. ఒక్కొక్క వంకాయని సెంటర్లో ఈ విధంగా ప్లేస్ టైప్లో కట్ చేసేసి పెట్టుకోవాలి. హాఫ్ కానీ 3/4 కానీ కట్ చేసుకోండి. మొత్తం ఎడ్జ్ వరకు కట్ చేసుకుంటే మనకి విడిపోతాయి అన్నమాట. ఉడికేటప్పుడు వంకాయ అనేది మొత్తం పీసెస్గా అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే కట్ చేసుకునేటప్పుడు కేర్ఫుల్గా కట్ చేయండి. ఒక హాఫ్కి కానీ 3/4 కట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసేసుకొని ఈ వంకాయలు కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఇవన్నీ ప్యాన్లో అనేది యాడ్ చేసేసుకొని ఈ విధంగా మధ్య మధ్యలో అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. గంట పెట్టకుండా కొంచెం మనం కళాయి కానీ ఏదైనా పెట్టుకుంటాం కదా, ప్యాన్ కానీ, దాన్ని పట్టుకునే స్టాండ్ ఉంటుంది కదా, మధ్య మధ్యలో దాన్ని అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసుకున్నా కానీ ఈజీగా ఫ్రై అయిపోతాయి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఈజీగా ఫ్రై అయిపోతాయి. లేదు మాకు ఒకే సైడ్ ఫ్రై అవుతున్నాయి అంటే మాత్రము జాగ్రత్తగా తిప్పేసుకోండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా టీ స్పూన్ చిన్నది ఏదైనా తీసుకొని జాగ్రత్తగా తిప్పేసుకొని ఫ్రై చేసుకోండి. మనకి మగ్గే టైంలో ఏంటంటే వంకాయ మెత్తగా స్మూత్గా అయిపోతుంది. ఆ టైంలో మనం పెద్ద గంటలు ఏదైనా పెట్టామనుకోండి, పీసెస్గా విడిపోతూ మెత్తగా గుజ్జులాగా అయిపోతుంది అనమాట వంకాయ. మనకి గుత్తి టైప్లో కనిపించదు, వంకాయ పీసెస్ లాగా కట్ అయిపోతూ ఉంటుంది. ఈ వంకాయ ఫ్రై అయ్యేలోపు ముందుగా టమోటా అవి మిక్సీ జార్లోకి తీసి పెట్టుకున్నాం కదా, ఇంకా అవి మిక్సీకి పట్టేసేసి తీసుకోవాలన్నమాట. నేను ఇక్కడ టమోటా అది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటున్నానండి. ఇక్కడ కొంచెం వెల్లుల్లిపాయలు అండ్ అల్లం యాడ్ చేస్తున్నాను అనమాట. ఇవి యాడ్ చేసేసుకొని మనకి ఎంత వీలైతే అంత మెత్తగా పట్టి తీసుకోవాలి. లేదు మాకు కొంచెం బరకగా వస్తుంది అనుకుంటే కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి, ఎక్కువ యాడ్ చేయొద్దు. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం లైట్గా మెత్తగా అయ్యేంతవరకు లైట్గా మనం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టి పెట్టేసేసుకుంటే సరిపోతుంది. ఈలోపు వంకాయ కూడా నాకు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది. ఇంకా సపరేట్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను అనమాట ఫ్రై అయిన వంకాయల్ని.
ఎప్పుడు రొటీన్‌గా గుత్తి వంకాయ, వంకాయ కర్రీసే కాకుండా ఇలా ఒక్కసారి నూనె వంకాయ ట్రై చేయండి. మనం ముందుగా ఆయిల్‌లో ఇలా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మనకు కావాలన్నా కానీ సాల్ట్ వాటర్‌లో ఎట్లాగా కాసేపు క్లీన్ చేసుకొని అందులో సాల్ట్ వాటర్‌లో ఉంచుకుంటాం కదా! ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకున్న వంకాయ మనం సైడ్‌గా పెట్టుకొని అలానే కావాలన్నా కానీ తినేయొచ్చనమాట. లైట్‌గా వెల్లుల్లిపాయ కారం అప్లై చేసుకొని అలా కూడా టేస్ట్ బావుంటుంది. ఇంకా సేమ్ అదే ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మన తాలింపు గింజలు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు తాలింపు గింజలు యాడ్ చేసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్ అనేది యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మనం అల్లం వెల్లుల్లిపాయ కూడా గ్రేవీలోనే వేసి పెట్టుకున్నాం కాబట్టి ఇంకా సపరేట్గా పేస్ట్ అది ఏమి యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకొని కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఎప్పుడు రొటీన్ కర్రీసే కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. మనం చేసే కర్రీస్ని కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే ఇంట్లో వాళ్ళు తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. బయట ఫుడ్ అనేది తగ్గించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో బయట ఫుడ్ అనేది అంత హెల్తీ కాదు. అంతేకాకుండా కరోనా టైంలో ఫస్ట్ ఇయర్ మాత్రం చాలామంది బయట ఫుడ్ అంతా తగ్గించేశారు. ఈ మధ్యకాలంలో మళ్ళీ పెరిగిపోయింది. ఎక్కడ చూసినా కానీ విపరీతమైన జనాలు. అంతేకాకుండా కర్రీ పాయింట్స్ ముందు కూడా బీభత్సంగా ఉన్నారండి. డిఫరెంట్ టైప్స్ దొరుకుతుంటాయని. కానీ ఇంట్లోనే మనం హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా! ఇందులో నేను పేస్ట్ యాడ్ చేసి ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా! ఆ పేస్ట్ యాడ్ చేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ గ్రేవీని ఫ్రై చేసుకుంటున్నాను. అంతేకాకుండా కర్రీ పాయింట్లలో మనకు అప్పటికప్పుడు కర్రీస్ ఏం చేయరండి. ఎర్లీ మార్నింగ్ వాళ్ళు 5-6 క్లాక్ కల్లా కర్రీస్ కంప్లీట్ చేస్తూ వస్తుంటారనమాట. 3 అట్లా లేచి వాళ్ళు ప్రిపరేషన్స్ అంతా చేస్తుంటారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఎప్పుడైనా మనం కర్రీ పాయింట్ నుంచి కర్రీస్ తెచ్చుకున్నప్పుడు స్మెల్ వస్తూ ఉంటాయి లైట్‌గా. ఫ్రెష్ స్మెల్ అస్సలు ఉండదు ఏ కర్రీస్‌కైనా సరే. ఇక్కడ గ్రేవీ కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపులుసు అనేది యాడ్ చేసుకోవాలి. మనం వంకాయ కొంచెం ఒగురుంటుంది కదా! ఇలా చింతపులుసు యాడ్ చేయడం వల్ల అది బ్యాలెన్స్ అవుతుందనమాట. ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ వరకు చింతపులుసు యాడ్ చేసుకొని, ఒక కప్ వరకు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. అంతేకాకుండా నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశానండి. ఒకప్పుడు మేము కూడా కర్రీ పాయింట్స్ నుంచి ఓపిక లేనప్పుడు కర్రీ పాయింట్స్ నుంచి తెచ్చుకునే వాళ్ళము. ఇంకా 1, 2 సార్లు ఎక్కువ సార్లు అయితే తెచ్చుకోలేదు. ఆ టేస్ట్ అది చాలా అంటే చాలా డిఫరెంట్‌గా అసలుకి టేస్ట్‌లెస్‌గా అనిపించింది. ఫస్ట్ తెచ్చుకున్నప్పుడు బాగా అనిపించింది కానీ సెకండ్ టైం తెచ్చుకున్నప్పుడు పప్పు స్మెల్ వచ్చేసేసేది. అలా డిఫరెంట్‌గా అనిపించేస్తే ఇంకా బంద్ చేశాము. మనం వితిన్ 10-15 మినిట్స్‌లో ఏ కర్రీ అయినా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం పట్టదు. ఆ కర్రీ ప్రిపేర్ చేసినాక రెస్ట్ తీసుకున్నా సరిపోతుంది మనకి. కానీ బయట నుంచి అంతే టైం పడుతుందండి. బయట నుంచి తెచ్చుకోవడానికి కూడా ఎక్కువ టైం అయితే పట్టదు. కానీ బయట నుంచి తెచ్చుకుంటే అంత హెల్తీ కాదు. ఇక్కడ నేను కొంచెం వాటర్ యాడ్ చేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా! ఆ వంకాయలన్నీ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడికిచ్చేసేసుకుంటున్నాను. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వంకాయలు యాడ్ చేసిన తర్వాత మరీ ఎక్కువసేపు ఉడికించుకోకూడదండి. ఒక 5 మినిట్స్ అలా ఉడికిచ్చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒకసారి వంకాయ అది పులుసు అది పట్టిందో లేదో చెక్ చేసుకుంటున్నాను అనమాట. పర్ఫెక్ట్‌గా పట్టింది. కర్రీ అనేది మనకు పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయింది. ఒకవేళ ఇంట్లో ఉంటే కొంచెం కొత్తిమీర కానీ లేదా కస్తూరి మేతి ఉంటే కస్తూరి మేతి కానీ యాడ్ చేయండి. ఫ్లేవర్ అనేది డబుల్ అవుతుందనమాట. ఏ కర్రీస్‌లోకైనా సరే కొత్తిమీర యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను మూత పెట్టేసేసి కొంచెం చల్లారిన తర్వాత సపరేట్ బౌల్‌లోకి సర్వ్ చేసి తీసుకున్నాను. అద్దిరిపోతుందండి. ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది రెసిపీ అనేది. దొండకాయ కర్రీ చూపిస్తాను. అలాగే ఈ వీడియోలో మీకు ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నాను. ఒక్క వీడియో రెడీ చేయడం అంటే చాలా టైం పడుతుందండి. నార్మల్‌గా ఒక కర్రీ ప్రిపేర్ చేయడానికి మనకి 10-15 మినిట్స్ పట్టింది అనుకోండి. అదే వీడియో తీస్తూ ప్రిపేర్ చేయాలంటే ఇంకో 10-15 మినిట్స్ ఎక్స్ట్రానే పడుతుంది. అంతేకాకుండా అది ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇదంతా చాలా టైం పడుతుంది. ఎంతో కష్టపడి చేస్తాము. ఒక్కొక్క వీడియో ఒక్కరోజు 2 రోజులు పడుతుంది రెడీ కావడానికి. అలాగే ఈ వీడియోస్ మాత్రం మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎంత కష్టపడ్డా కానీ అదంతా మర్చిపోతాం అనమాట. అది ఇంకో 10 మందికి రికమెండ్ చేస్తుంది కాబట్టి మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ నేను దొండకాయలు అనేది క్లీన్ చేసి తీసుకున్నాను. అలాగే సెంటర్లోకి ఈ విధంగా ఘాట్లు పెట్టి తీసుకున్నాను అనమాట. ఇక్కడ నీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉంటాయన్నమాట మా దగ్గర దొండకాయలు. చిన్నగా ఇలా తెల్ల గీత వచ్చినట్టు ఉంటాయి. ఇది వచ్చేసేసి ఇంట్లో చెట్టుకు కాసిందండి. లడ్డు దొండకాయ అనమాట. ఊర్లోది అనమాట చెట్టు. అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాము. ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ వెదర్ అక్కడ వెదర్ డిఫరెంట్గా ఉంటుంది. మనకి అక్కడ కాయకి ఇక్కడ కాయకి చాలా తెడ్డగా ఉంటుంది. నేను బెంగళూరు వచ్చిన కొత్తలో వచ్చేసి ఈ పిచ్చి దొండకాయలు అనుకునేదాన్ని అనమాట. గీతలుగా ఉండే దొండకాయలు. అదే అమ్మ వాళ్ళ ఊరిలో కానీ అత్తయ్య వాళ్ళ ఊరిలో కానీ గీతల లైన్స్ ఉండేవి కాదు దొండకాయల పైన. అలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటాయని వెజిటేబుల్స్ అప్పుడు అర్థమైంది నాకు.
ఇందులోకి నేను మసాలా కోసం వచ్చేసేసి కొద్దిగా దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, అలాగే కొద్దిగా మెంతులు, నెక్స్ట్ పల్లీలు ఇక్కడ నేను వేయించుకున్న పల్లీలు యాడ్ చేసుకున్నానండి, ఒక 2 టేబుల్ స్పూన్స్. నెక్స్ట్ వచ్చేసేసి ధనియాలు, ఇక్కడ అన్ని పచ్చియే యూజ్ చేశాను, పల్లీలు మాత్రం వేయించాను అనమాట. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ ఎండు కొబ్బరి పొడి యూజ్ చేశాను. అలాగే గసగసాలు ఒక 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు ఒక 10 పలుకుల దాకా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి కొద్దిగా జీలకర్ర అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఇంక ఎక్స్ట్రా మసాలాలు ఏమీ యాడ్ చేయని అవసరం లేదు, ఇది సరిపోతుందనమాట. అలాగే వెల్లుల్లి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లం ముక్క అనేది యాడ్ చేసేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా చేసేసుకోండి. నేను ఈ విధంగా చేసి తీసుకున్నాను అనమాట. ఇక్కడ కర్రీ వచ్చేసేసి నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. మనం 5 మినిట్స్లో ఈజీగా చకచక ప్రిపేర్ చేసుకోవాలంటే కుక్కర్లో చాలా త్వరగా అయిపోతుందండి. ఇక్కడ నేను కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం మెత్తగా గ్రేవీలాగా చేసుకుంటున్నాను అనమాట. ముందుగా ఏంటంటే మామూలుగా పట్టేసేసుకొని మిక్సీ, ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఈ విధంగా మెత్తగా అయిందనమాట. అలాగే నా తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్లో ఇన్స్టెంట్ రెసిపీస్ ఇంకా చాలా ఉన్నాయి. రస్ రెసిపీస్ కానీ, బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కానీ, ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఒక్కసారి చెక్ చేయండి. ఇక్కడ నేను కుక్కర్ గిన్నె స్టవ్ మీద పెట్టేసేసుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొంచెం లైట్గా వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా దొండకాయల్ని, అవి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ దొండకాయలు ఈ విధంగా ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఇంట్లో ఉన్న దొండకాయలు వేసానని చెప్పాను కదా, అవి కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి. అలాగే బయట నుంచి తెచ్చినవి వచ్చేసేసి చిన్న సైజులో ఉన్నాయన్నమాట. ఇవి ఫ్రై అయిపోయేలోపు అవి కొంచెం మెత్తగా ఫ్రై అయిపోయి మధ్యలో అక్కడక్కడ కట్ అయిపోతూ ఉన్నాయి. అందుకని చెప్పాను, నేను ముందుగా వంకాయ కట్ చేసుకునేటప్పుడు చెప్పాను కదా, మనకి హాఫ్ అన్నా లేకపోతే 3/4 అన్నా అంతవరకే కట్ చేస్తే ఏంటంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక్కోసారి కొంచెం ఎడ్జ్ వరకు అలా కట్ అయినా కానీ అది విడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఒక 2 మినిట్స్ మూత పెట్టేసేసుకొని ఇంకా మధ్యలో 2-3 మినిట్స్కి ఒకసారి కలుపుతూ మూత పెట్టేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మనకి ఈ ఆయిల్ వచ్చేసేసి ఒక 50-60% ఈ ఆయిల్లో ఫ్రై అయిపోవాలి ఈ దొండకాయ వచ్చేసేసి, అలా అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ముందుగా మనం ఆయిల్లో వంకాయ ఏ విధంగా చేసేసి నూనె వంకాయ ట్రై చేసామో సేమ్ అదే కొంచెం ప్రాసెస్ ఇంచుమించుగా అలానే ఉంటుందన్నమాట. అది నూనె వంకాయ అయితే ఇది నూనె దొండకాయ, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది కూడా టేస్టీగా కూడా ఉంటుంది. ఇక్కడ నేను ఒక 50% ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసేసుకొని ఆయిల్లో నుంచి తీసేసుకుంటున్నాను అనమాట. ఇంకా చిన్న దొండకాయలు ఏంటంటే అప్పటికే కట్ అయిపోవడం స్టార్ట్ అయినాయి. నేను హాఫ్కే కట్ చేసుకున్నాను కానీ అవి కొంచెం త్వరగా ఫ్రై అయిపోయాయి. పెద్ద సైజు కొంచెం లైట్గా ఫ్రై అయ్యాయి అనమాట. ఇంకా మనకి గ్రేవీలో ఉడికిపోతుంది కదా, సరిపోతుందని ఇంకా మొత్తం ఆయిల్లోంచి తీసేసుకున్నాను. మనం ఇదే ఆయిల్లో మిగిలిన ప్రాసెస్ కూడా చకచకా చేసేసుకోవచ్చు. ఆయిల్లో నుంచి మొత్తం తీసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు యాడ్ చేసేసుకుని కొంచెం తాలింపు అనేది ఫ్రై అయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసినవి యాడ్ చేసేసాను. ఈ పచ్చిమిర్చితో పాటు ఆనియన్ కూడా చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసి కొంచెం మీడియం సైజ్ ఆనియన్ అనేది యాడ్ చేసేసుకున్నాను. ఇవి కొద్దిగా కరివేపాకు అనేది యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకొని కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఈ ఆయిల్లో పసుపు అనేది ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నేను పసుపు కూడా ఇంట్లో వాడే పసుపు ఏదైనా సరే నేను ఇంట్లో పట్టించుకున్నదే అండి. పసుపు నార్మల్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు పసుపు కారాలు అయ్యి అమ్మే పట్టించి పంపిస్తూ ఉంటుంది అనమాట, కొమ్ములు తీసుకొని. బయట పసుపు అనేది మనకి అంత హెల్దీ కాదు. మనం నార్మల్గా పసుపు కొమ్ములు తెచ్చుకొని కొంచెం కచ్చపచ్చగా దంచుకొని మిక్సీకి వేసుకున్నా కానీ పౌడర్ వస్తుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. పసుపు అనేది బయట అమ్మేదంతా కల్తీగా ఉంది. పసుపు కారం ఇలా ఏవి కొనడానికి లేదు. మనకి ఇంట్లో ఏదైనా అవైలబుల్గా ఉంది అంటే అవి మనకి అనుకూలంగా మార్చుకోవడం మేలు. అంటే పసుపు కొమ్ములు దొరుకుతూ ఉంటాయి కదా, వాటిని మనం పసుపుగా మార్చుకుంటే ఇంకా హెల్తీగా తీసుకున్న వాళ్ళం అవుతాం ఏదైనా సరే. ఇక్కడ పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టమోటాని కొంచెం పొడుగ్గా కట్ చేసేసి యాడ్ చేశాను. టమోటా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో నేను ముందుగా మనం పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మసాలాలన్నీ యాడ్ చేసి కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా పట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అది టమోటా మొత్తం మెత్తగా మగ్గిన తర్వాత యాడ్ చేసుకోవాలండి. అలాగే ఈ పేస్ట్లో మనం అన్ని పచ్చిగా యూజ్ చేసాం మసాలాలు అయ్యి, అందుకనే ఈ పేస్ట్ అనేది ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ముందుగా వాటర్ ఎక్కువ ఏమీ యాడ్ చేయట్లేదండి. మిక్సీ జార్లో కొంచెం పేస్ట్ ఉండిపోయింది, అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి.
చేసుకుంటున్నాను. ఈ పేస్ట్ ముందుగా లైట్గా కొంచెం ఫ్రై అయితేనే మనకి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కూరకి, లేదా కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇందులోకి నేను కొద్దిగా కారం అనేది యాడ్ చేస్తున్నాను. మనం కావాలనుకుంటే ఒక 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని పేస్ట్ పట్టుకోవచ్చండి. కానీ ఇక్కడ నేను యాడ్ చేయడం లేదనమాట, నార్మల్ కారమే యూజ్ చేస్తున్నాను. కారం యాడ్ చేసిన తర్వాత కారం అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఒక 2 or 3 మినిట్స్ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇక్కడ మనం ఎక్స్ట్రా మసాలాలు ఏమి యాడ్ చేయట్లేదు. ఈ పేస్ట్ మటుకు దగ్గరికి అంటే కొంచెం లైట్గా ఫ్రై అయ్యి ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ప్లేస్ట్లోనే మనము మసాలాలు దాల్చిన చెక్క కానీ మనం ఏం మసాలా కావాలో అవన్నీ పేస్ట్లోనే యాడ్ చేసేసుకున్నాం కాబట్టి ఇంకా మళ్ళీ సపరేట్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. దొండకాయలు యాడ్ చేసిన తర్వాత మనకి ఎన్ని వాటర్ అంటే గ్రేవీ ఎలా కావాలి, థిక్గా లూజ్గా అలా ఎన్ని వాటర్ పడుతుందో అంత వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసేసుకున్నాం అనుకోండి, ఒక 1 విజిల్ సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ ఒక 50% ఉడికిపోయాయి మనకి దొండకాయ పీసెస్. ఒక 1 విజిల్ వచ్చిందనుకోండి, కొంచెం ఆవిరి ఒక 2 మినిట్స్ ఆవిరిపోయేంత వరకు ఉంచేసేసుకొని మూత తీసేసుకుంటే సరిపోతుంది. లేదా ఒక 2 విజిల్స్ అయితే వచ్చాయనుకోండి, మూత ఎమ్మటే తీసేయాల్సి ఉంటుంది. ఆవిరిపోయేంత వరకు ఉన్నామనుకోండి మెత్తగా గంజిగానే అయిపోతుంది. ఇక్కడ దొండకాయలు యాడ్ చేసేసుకొని తగినన్ని వాటర్, ఇక్కడ నేను ఒక 1/2 లీటర్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. మరి ఎక్కువ తిక్కుగా కాకుండా లూజ్గా కాకుండా మనకి మీడియంగా ఉండేట్టుగా యాడ్ చేశాను నేను గ్రేవీ అనేది. వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసుకొని ఇక్కడ నేను ఒక 1 విజిల్ పెట్టేసుకొని ఆవిరంతా పోయేంత వరకు ఉంచుకున్నాను అనమాట. ఆవిరంతా పోయేంత వరకు ఉంచుకుంటే మనకి గ్రేవీ అనేది ఇలా రెడీ అయిపోతుంది. ఇంకా సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడం. చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో ఉంటే కొంచెం లైట్గా కొత్తిమీర అనేది యాడ్ చేయండి ఆ వేడి మీద, చాలా బాగుంటుంది. మనకి మూత ఓపెన్ చేసిన తర్వాత సపరేట్గా మామూలుగా మూత పెట్టేసేసి ఆ వేడికి అలానే ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలన్నమాట. ఇక్కడ నేను వచ్చేసి కొద్దిగా కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. అందుకనే స్టవ్ అనేది కొంచెం మళ్ళీ ఆన్ చేసేసుకొని స్లిమ్లో పెట్టేసేసుకొని కొంచెం లైట్గా కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. కసూరి మేతి యాడ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఒక 2 మినిట్స్ ఉడకాలండి కర్రీలో యాడ్ చేసినప్పుడు. కొత్తిమీర అయితే అవసరం లేదు, ఎమ్మటే ఆఫ్ చేసేసుకున్నా సరిపోతుందనమాట. ఆ వేడిగా కొత్తిమీర ఫ్లేవర్ అనేది లాగుతుంది. కానీ కసూరి మేతి యాడ్ చేస్తే మాత్రం కంపల్సరీ ఒక 2 మినిట్స్ స్టవ్ అనేది ఆన్లో ఉండాలి. ఇక్కడ నేను కసూరి మేతి యాడ్ చేసేసుకొని కర్రీ మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకున్నాను. ఇక్కడ మీరు చూసి తెలుస్తుంది ముక్క కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసేసుకొని 5 మినిట్స్ వదిలేసేసి సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను. చాలా ఈజీగా సింపుల్గా హెల్తీగా ఇలా ట్రై చేసి చూడండి. ట్రై చేసినప్పుడు మాత్రం ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బయట వాటికి ఎక్కువ అట్రాక్ట్ కాకుండా ఇంట్లో మనం ఉన్న వాటితోనే కొంచెం డిఫరెంట్ స్టైల్లో ట్రై చేయొచ్చు అనమాట. నా వీడియో కానీ నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.